హాయ్ అండి, నమస్తే. నేను మొన్న న్యూట్రిషన్ రోజు మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి, కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు. సో దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఎక్స్ట్రీమ్ ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం, తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను 4 కోకోనట్స్కి నాకు మ్యాక్సిమం ఒక పెద్ద పెద్ద లడ్డూలు చేశాను. సో దానికి నాకు ఒక 20 లడ్డూస్ వరకు అయినాయి, 20 to 23 లడ్డూస్. టేస్ట్ అయితే అసలు సూపర్ అండి. సో ఫస్ట్ నేనైతే మిక్సీలో కొబ్బరిని తురిమేసి పేస్ట్ అదే ఇలా పౌడర్లా చేసేసుకున్నాను నీట్గా. అలాగే బెల్లం కూడా తురిమేసుకుని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. మనం ఏ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే సిమ్లో పెట్టుకుని అడుగంటకుండా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది హైలో అస్సలు పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ అన్నాను కాబట్టి నేను ఇక్కడ సన్ఫ్లవర్, పంప్కిన్, వాటర్ మిలన్ తీసుకున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ న్యూట్రిషన్ డే పిల్లల కోసం కాబట్టి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి నేను ఏం వేస్తున్నాము మన ఇంగ్రీడియంట్స్ రేపు వాళ్ళు ఒకవేళ చెప్పవలసి వస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనేసి మా పెద్దోడిని కూడా పిలిచి చేయనానా అని చెప్పాను. సో నేను వాళ్ళ అన్న చేస్తుంటే తమ్ముడు ఊరుకుంటాడా, నేను చేస్తానని చెప్పేసి వాడు ఎక్కేసి తిప్పేస్తున్నాడు అట్లాగా. సో ఇదిగోండి ఇట్లా నేను అయితే డ్రై ఫ్రూట్స్లో మాత్రం ఏ నెయ్యి కూడా వేయకుండా జస్ట్ వాటిని ఫ్రై చేశాను అంతే. సో ఈ లోపల చూడండి బెల్లం అయితే మంచిగా కరుగుతుంది, ఎక్కడ అడుగంటట్లేదు. సిమ్లోనే పెట్టుకుని చూడండి ఎంత మంచిగా అసలు అడుగంటకుండా చక్కగా వస్తుంది. సో ఇలాగే చేస్తూ ఉండాలండి. మీకు నేను చూపించిన డ్రై ఫ్రూట్సే కాదు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఆల్మండ్ వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు. మీ పిల్లలు ఏవైతే డ్రై ఫ్రూట్స్ తినలేదు అనుకుంటున్నారో ఆ పౌడర్ని దీంట్లో కలిపేసుకోవచ్చు అండి. చూడండి నేను ఇప్పుడు అవైతే చల్లారిపోతే నేను ఇలా పౌడర్ పట్టుకున్నాను. మొత్తం పౌడర్ చేయలేదండి, హాఫ్ సీడ్స్ని మాత్రమే నేను పట్టి పౌడర్ చేశాను. ఇప్పుడు నేను హాఫ్ సీడ్స్ చూడండి బెల్లం మొత్తం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. పిండి మనకి దగ్గర మొత్తం బెల్లం అంతా కరిగి దగ్గరికి వస్తున్నప్పుడు ఈ పౌడర్ వేసి మంచిగా అడుగంటకుండా ఇది కూడా మళ్ళీగా తిప్పుకోవాలండి. లాస్ట్ కన్సిస్టెన్సీ ఎలా తెలుస్తుంది అంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటరీగా ఉంది కదా, అలా వండకుండా మనకి గిన్నెకి కూడా అంటుకోకుండా స్టిక్ అవ్వకుండా మొత్తం ఈ చూడండి అలా మనం ఇలా తిప్పుతుంటే గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ అంటే మనకి లడ్డు చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చినట్టేనండి. అప్పుడు ఇది కాస్త వేడిగా ఉండగానే మనము లడ్డూలు చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను పౌడర్తో పాటు ఇలా పలుకులు కూడా వేస్తున్నాను. పంటి కింద చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు మొత్తం వేస్తే అది డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా కోకోనట్ లడ్డు లాగా అయితే ఉండదు. సో మధ్యలో ఇట్లా నేను ఒక గుప్పుడు తీసుకుని అయితే జల్లేసాను. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది కాస్త వేడి అంటే గోరువెచ్చ వేడిగా ఉన్నప్పుడు కాస్త నెయ్యి అద్దుకుంటూ ఉండలు చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా నీట్గా లడ్డూలు అయితే వస్తాయండి. చూడండి నాకు ఈ ప్లేట్ నిండా లడ్డూలు వచ్చినాయి, ఎంత బాగున్నాయి కదా. ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. మా పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.